ఈరోజు నా ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి స్టార్ట్ అయ్యాను. బట్ హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిందే కదా! నాకు డౌట్ ఏంటంటే ఈరోజు రీచ్ అవుతానా? లేదా నెక్స్ట్ వీక్ వస్తుందా అనేసి. ఈరోజు ట్రాఫిక్ చాలా మామూలుగా లేదసలు. భయంకరంగా ఉంది. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్ రూమ్‌కి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత కలవబోతున్నాను. వీకెండ్ కాబట్టి మూడ్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఈ రైడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది అనిపిస్తుంది. లెట్స్ రైడ్. నిజం చెప్పాలంటే బైక్ స్టార్ట్ చేసిన వెంటనే నాకొక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఆఫీస్ డేస్‌లో ల్యాప్‌టాప్ ముందు కూర్చుంటాం. మీటింగ్స్, కాల్స్, డెడ్‌లైన్స్. కానీ బైక్ మీద ఉన్నప్పుడు మాత్రం కొంత ఫ్రీడమ్ ఫీల్ అవుతాను. అందుకే నాకు రైడ్స్ అంటే చాలా ఇష్టం. డెస్టినేషన్ కన్నా జర్నీని ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను నేను. ఫస్ట్ మెయిన్ రోడ్‌కైతే రీచ్ అవుతాం ఫస్ట్. మెయిన్ రోడ్‌కి రీచ్ అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి ప్లానింగ్స్ అన్నవి. ఇప్పుడు చూడండి, ఇది హైదరాబాద్ స్పెషల్ అన్నమాట. సిగ్నల్ దగ్గర వచ్చేసరికి అందరూ F1 ఫార్ములా రేస్‌లా వచ్చి ఉంటారు. గ్రీన్ పడగానే ఒక్కసారిగా అందరూ మూవ్ అవుతారు. కొన్నిసార్లు ట్రాఫిక్‌లో స్టక్ అయితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు అలవాటయిపోయింది. హైదరాబాద్‌లో సర్వైవ్ అవ్వాలంటే పేషెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఒక విషయం అబ్జర్వ్ చేశారా? మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ట్రాఫిక్ మాత్రమే కాదు, ప్రతి వెహికల్‌లో ఒక స్టోరీ ఉంటుంది. కొంతమంది ఆఫీస్‌కి వెళ్తుంటారు. కొంతమంది ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తుంటారు. కొంతమంది ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వెళ్తుంటారు. బట్ నేను మాత్రం ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నాను. ఇదొక రైడ్‌లాగా ఉంటుందనేసి స్టార్ట్ చేశా. మీన్స్ రైడింగ్ చేసేటప్పుడు మనకు కొత్త కొత్త థాట్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు ఇలా సోలోగా రైడ్ చేస్తుంటే లైఫ్ గురించి చాలా ఆలోచనలు వస్తుంటాయి. మనం అంత బిజీ అయిపోయాం అనిపిస్తుంటుంది. వీక్ మొత్తం వర్క్, వీకెండ్స్ వచ్చేసరికి రెస్ట్, మళ్ళీ మండే, ఇలా సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకే వీకెండ్ రైడ్స్ నాకు రీచార్జ్ లాంటివి. ఈ పాయింట్ దగ్గర ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే స్ట్రైట్‌గా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇటువైపు రైట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. పెట్రోల్ బంక్‌కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో, ఈ పాయింట్ దగ్గర ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. తర్వాత కొంచెం రోడ్డు కూడా నారో ఉంటుంది అక్కడ ఫ్లైఓవర్ మీట్ అవ్వడం వల్ల. సో, ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటది. ఇదిగో చూడండి ఎంత నారోగా ఉందో. ఇది మీకు తెలిసే ఉంటదనుకుంటా, గచ్చిబౌలి సర్కిల్ ఇది. సో, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ఇక్కడ నారో ఉంటుంది. తర్వాత కొంచెం ఫ్లైఓవర్ మీట్ అయ్యాక ముందుకెళ్తే ఇంకో పెద్ద రోడ్ ఉంటుంది. సో, ఈ ప్లేస్‌లోనే కొంచెం నారో ఉంటుంది. అందుకే కొంచెం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటది ఆ పెట్రోల్ బంక్ జంక్షన్ దగ్గర. ఇదిగో ఈ పాయింట్ దగ్గరే. సో, ప్రెజెంట్ అయితే మనకి ప్రాబ్లమ్ లేదు. సో, ఇగో ఇలా మొత్తం రోడ్డు మొత్తం ఆపుతారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ అలా అనిపించదు. అమెరికా ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తది ఈ వ్యూ మొత్తం. ఈ రోడ్‌లో అసలు మోటో వ్లాగ్ చేసుకుంటూ వెళ్తే చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది రోడ్డు. కెమెరాలో ఎలా క్యాప్చర్ అవుతుందో నాకే తెలీదు. బట్ ఈ మిర్రర్ బిల్డింగ్స్, బోత్ సైడ్స్ బిల్డింగ్స్, క్లీన్ రోడ్, అసలు ఈ రోడ్డు వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా నైట్ టైమ్ అయితే ఇంక అసలు ఆహా! అద్భుతం. ఇది కూడా ఒక ట్రాఫిక్ పాయింట్. ట్రాఫిక్ ఎంత ఉన్నా ఫ్రెండ్స్‌ని మీట్ అవుతున్నానన్న ఎక్సైట్‌మెంట్ వేరు. నాకు తెలీదు అక్కడికెళ్ళాక వీడియో రికార్డ్ చేస్తానో లేదో వాళ్ళు కొంచెం షై ఫీల్ అవుతారు. సో, చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నప్పుడు జర్నీ కూడా వర్త్ అనిపిస్తుంది. సో, లెట్స్ సీ ఏమవుతుంది ఏంటని. ట్రాఫిక్‌లో ఈ రైడ్ ద్వారా నాకో విషయం గుర్తొచ్చింది. ఏంటంటే జర్నీ స్లోగా ఉండొచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, డిలేస్ ఉండొచ్చు. బట్ డెస్టినేషన్ వాల్యుబుల్ అయితే మనం కంటిన్యూ అవుతాం. సో, లైఫ్ కూడా అంతే, ఛాలెంజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మన గోల్స్ క్లియర్‌గా ఉంటే మనం ముందుకు దూసుకుంటూ వెళ్తాం. అదొకటి మర్చిపోకండి. ప్రెజెంట్ నేను టీవీ 5 జంక్షన్ దగ్గర ఉన్నాను. ముందుకెళ్ళి జస్ట్ రైట్ తీసుకుంటే నేను రీచ్ అవుతాను. సో, అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటన్నది చూద్దాం. మేబీ రికార్డ్ చెయ్యను. జస్ట్ ఈ జర్నీ చేస్తున్నాను. సో, లెట్స్ సీ.
గైస్ ఫైనల్లీ అయితే నేను దగ్గరికి రీచ్ అయిపోయాను. సో వాళ్ళు ఏమంటారో నాకు తెలీదు. అక్కడ రికార్డ్ చేస్తున్నో లేదో తెలీదు. సో జస్ట్ రీచ్ అయిపోయాను. చాలామందికి ఈ ఏరియా తెలిసే ఉంటది మేబీ. నేను ఏ ఏరియాలో వెళ్తున్నానన్నది. సో ఇక్కడ నుంచి ముందుకెళ్ళి మళ్ళీ నేను రైట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నేను రీచ్ అయిపోయినట్టే. సో చూడండి, పైన మెట్రో, కిందేమో రోడ్డు. సో ఫైనల్లీ నేనైతే రీచ్ అయిపోయాను. సో ఈరోజు ఇలా జరిగింది. సో సరే గాయస్, ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్లో హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ జర్నీలో అయితే పార్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అంటిల్ దాన్ ముందు వీడియోస్ కూడా నచ్చితే వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.